హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఎవరో చెప్పని ఒక చిన్న టిప్ తోటి కరకరలాడే రవ్వ జంతికలు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ఇవి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి నెల రోజుల వరకు కూడా మనం తినేయచ్చు. మరి తయారు చేసుకుందామా? ముందుగా మనం అరకప్పు పుట్నాల పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేస్తే 1 కప్పు పుట్నాల పిండి వస్తుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే కప్పుతో అన్నీ కొలుచుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో 2 కప్పుల పాలు పోసుకొని మరిగించుకోవాలి. ఇదేనండి నేను చెప్పబోయే చిట్కా. పాలతో నేను చేస్తున్నాను అనమాట. మీరు నీళ్ళతో కూడా చేసుకోవచ్చు. ఇవి బాగా మరిగించాలి. మరిగిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండలు లేకుండా ఉడికించాలి. ఇది తొందరగా ఉడికిపోతుందండి. జస్ట్ 2-3 మినిట్స్లో ఉడికిపోతుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇది బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన రవ్వ ముద్దని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు. అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న 1 కప్పు పుట్నాల పిండి వేయాలి. చూసారు కదా, మనం గ్రైండ్ చేసుకుంటే 1 కప్పు పిండి వస్తుంది. దానికి 2 కప్పుల బియ్యపిండి వేయాలి. బియ్యపిండి పొడి బియ్యపిండి అండి. ఇది మార్కెట్లో కొన్న బియ్యపిండి. కొలత కరెక్ట్గా తీసుకుంటే చాలా బాగా వస్తాయి జంతికలు. అందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఉప్పు సరిచూసుకొని వేసుకోండి. అందులో 1/2 కప్పు తెల్ల నువ్వులు వేయాలి. నువ్వులు వేయడం వల్ల ఈ జంతికలు భలే రుచిగా ఉంటాయి. 1 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ముందుగా ఈ పొడి పదార్థాలన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మన రవ్వ కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి దాంతో ఇవన్నీ బాగా మిక్స్ చేసేయాలి. పసుపు వేసాం కాబట్టి మంచి కలర్ వస్తుంది. అందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని ఇలా మెత్తగా కలుపుకోవాలి. అంటే జంతికల పిండి మాదిరిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికలు గొట్టెం ఏదైనా తీసుకుని ఇలా స్టార్ షేప్ ఉన్న ప్లేట్ పెట్టుకొని ఆ లోపల కూడా మనం నూనె రాయాలి. అప్పుడు పిండి ఈజీగా జారుతుంది. ఇప్పుడు జంతికల గొట్టాన్ని మెల్లగా గుండ్రంగా తిప్పుతూ చక్కని రౌండ్ షేప్ వేయాలి. ఇవి మధ్యలో విరిగిపోకుండా ఉండాలంటే మీరు పిండి బాగా కలపాలి. ఒకవేళ పిండి గట్టిగా అయినా సరే మధ్యలో విడిపోతుంది అనమాట. ఒకవేళ అలా విరిగిపోతుంటే కొద్దిగా నీళ్లు చిలకరించుకొని పిండిని స్మూత్గా చేసుకొని ఇలా జంతికలు ఒత్తుకోవాలి. ఇప్పుడు నూనెని బాగా కాగబెట్టుకోవాలి. బాగా అంటే మరీ ఎక్కువ హాట్ కాదు. కొంచెం కాగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న జంతికల్ని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించాలి. కొంచెం వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పాలి. మంచి బంగారు రంగులోకి వచ్చిన తర్వాత వీటిని ఒక టిష్యూ నాప్కిన్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. యాక్చువల్లీ నూనె ఏమి పీల్చదనమాట. అంతేనండి, ఎంతో క్రిస్పీగా, ఎంతో క్రంచీగా ఉండే టేస్టీ రవ్వ జంతికలు రెడీ అయిపోయినాయి. ఇవి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.